నరసరావుపేట పట్టణం సత్తెనపల్లి రోడ్లో ఉన్న ఆవుల సత్రం దగ్గర పట్టణ డ్రైనేజీ కాలువతో పాటు కత్వ చెరువు భూమిని ఆక్రమించి షాపింగ్ కాంప్లెక్స్లు, సూపర్ మార్కెట్లు నిర్మిస్తున్న డ్రైనేజ్ కాలువలలో పట్టపగలు ఆక్రమణదారులు పెద్ద ఎత్తున భీములు ఏర్పాటు చేస్తున్న మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారికి నరసరావుపేట మండల తహసీల్దార్కి తెలియజేసినా ఎలాంటి చర్యలు తీసుకోకుండా టౌన్ ప్లానింగ్ అధికారి సాంబయ్య పనులు ఆపించామని చెప్పడం ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించడమేనని, భూ ఆక్రమణదారులకు కొమ్ముగా ఉన్నాయని అధికారులకు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మెమొరాండం ఇచ్చారు. పల్నాడు జిల్లా నరసరావుపేట జిల్లా కేంద్రంలో నరసరావుపేట పట్టణానికి సంబంధించిన మురుగునీరు వెళ్ళేటువంటి కాలువని ఆక్రమణదారులు ఆక్రమించి షాపింగ్ కాంప్లెక్స్లు కడుతూ ఉన్నారు. దాని గురించి గత 2 సంవత్సరాలుగా దాని మీద మాట్లాడుతూ ఉన్నాము ప్రజా సంఘాలుగా. ఇటీవల అయితే నరసరావుపేట నుంచి సత్తెనపల్లి వెళ్ళే రూట్లో కత్వా చెరువులోకి వెళ్ళే కాలువకి 10 తూములుగా నిర్మించి ఉన్నటువంటి బ్రిడ్జి మొత్తం 4 తూములు మొత్తంగా పూర్తిగా రద్దు చేసేసి అక్కడ కాలువలోనే కాంక్రీట్ వేసి కడుతూ ఉన్నారు. దాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్ళాము. ప్రజెంట్ ఇప్పుడు కూడా వర్క్ జరుగుతూ ఉన్నది. అక్కడ చిన్న నీటిపారుదల వాళ్ళేమో మున్సిపాలిటీ వాళ్ళ మీద, మున్సిపాలిటీ వాళ్ళేమో చిన్న నీటిపారుదల వాళ్ళ మీద చెప్తా ఉన్నారు. రెవెన్యూ వాళ్ళని అడిగితేనేమో మున్సిపాలిటీ వాళ్ళు అంటున్నారు. ఈ అధికారులు అందరూ కలిసి ఎవరైతే ఆక్రమణదారులు ఉన్నారో వాళ్ళకి కొమ్ముగాస్తున్నారే కానీ ఆక్రమణలను తొలగించాలనేది ప్రజలకి ఇబ్బంది అయ్యేటటువంటిది. రేపు భవిష్యత్తులో పట్టణం మొత్తం మునిగిపోయే పరిస్థితి ఉంటుంది. దాని మీద అధికారులు అయితే దృష్టి పెట్టడం లేదు. వారి కూలీ చేసుకుంటూ టీ కొట్లు పెట్టుకొని కొద్ది బండ్ల మీద మరి వ్యాపారం చేస్తున్న వ్యాపారాల మీద ఇక్కడ ఉన్న టీపీఓ సాంబయ్య దుర్మార్గంగా దాడులు చేసి కేసులు పెట్టి వాళ్ళని వాళ్ళ పొట్ల కొడుతున్నారు. మేము ఒకటే తెలియజేస్తున్నాం, మన సత్రంపల్లి రోడ్లో ఉన్న కత్వ చెరువులో మేము దాదాపు ప్రజా సంఘాలుగా 2 నెలల బట్టి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నా కూడా 2 రోజుల నుంచి పగులు రాత్రి లేకుండా కూడా అక్కడ ఆక్రమణదారులు పనులు చేస్తున్నారు. మేము సాంబయ్య గారితో మాట్లాడితే ఆపిచ్చామన్నాడు. సాంబయ్య గారు తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు, అన్ని బురిడి మాటలు మాట్లాడుతున్నాడు. మరి సంబంధిత సాంబయ్య ఆస్తులపై ఏసీబీ అధికారులు దాడులు చేసి ఆయన మీద చర్య తీసుకోవాలని